చెబుతున్నాడా అని మన చెవులు దేవుని వాక్యం మీద ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, ఈ కీర్తన వ్రాసింది దావీదు. దావీదు ఒకప్పుడు గొర్రెల కాపరి. అయితే దేవుడు గొర్రెల దొడ్డిలో నుండి తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు దావీదుని. గొర్రెలను కాసుకునేవాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పటికీ ఒక గొంగడు భుజం మీద వేసుకుని, చొక్కాయి లేకుండా పంచి కట్టుకొని, ఒక కర్ర చేత పట్టుకొని రోడ్డమ్మటి వెళ్తూ ఉంటే ఎవడో పట్టించుకోలేడు. మనకెందుకులే ఆ గొర్రెలతో అనుకుంటాం. అలాంటి స్థితిలో ఉన్నటువంటి దావీదుని దేవుడు ఒక దినం ఏం చేశాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చూడండి, ఈ దావీదు మహారాజు అంటున్నాడు, నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఏమంటున్నాడు చూడండి, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఎవరిని నమ్ముకొని? లోకంలో మనుషులు నమ్ముకోకూడదు, లోకంలో డబ్బులు నమ్ముకోకూడదు, లోకంలో బంధువులు నమ్ముకోకూడదు, లోకంలో స్నేహితులు నమ్ముకోకూడదు, లోకంలో ఎవడిని నమ్ముకోకూడదు. ప్రపంచంలో మనుషులను నమ్ముకుంటే మనం మోసపోతాం. మనుషులను నమ్మితే మన జీవితంలో నష్టం అనుభవిస్తాం, కష్టం అనుభవిస్తాం. కానీ మనం దేవుని నమ్ముకుంటే మనకి ఎంతో ఆదరణ ఉన్నది, ఆనందం ఉన్నది, ధైర్యం ఉన్నది. ఆలోచన చేయండి. ఉదయకాలంలో ఈనాడు అనేక మంది లోకాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు, పాపాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు, శాపాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు, డబ్బును నమ్ముకొని బ్రతుకుతున్నారు, ఉద్యోగాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు, విద్యను నమ్ముకొని బ్రతుకుతున్నారు. కానీ దేవుడి మీద నమ్మకం లేదు మనిషికి. ఏం చేస్తాడయ్యా దేవుడు? మన ఈ మధ్య ఒక సహోదరితో ఫోన్లో మాట్లాడాను. ఆలపాడు ఆమెది. ఏందన్నయ్య, కష్టాలన్నీ మాకే వస్తున్నాయి అన్నయ్య, అందరూ బాగానే ఉంటారు అన్నయ్య, మాకే వస్తున్నాయి కష్టాలు, అందరూ బాగా సంపాదించుకున్నారన్నయ్య చెబుతుంది ఆ సహోదరి. నేను పేరు చెప్పాలి, మీకు తెలియదు అసలు. ఫోన్లో మాట్లాడుతుంటే తన బాధ అంతా నాకు చెప్పుకుంటుంది. ఏంటమ్మాయి, నువ్వు మందిరానికి వెళ్తావు కదా, ఏంది నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే అంటది, నీకేం తెలుసు అన్నయ్య, మేమే కనపడుతున్నావు దేవునికి, మాకు ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు. చూడండి ఎలా ఉంటారో మనుషులు. ఒకవైపు మందిరానికి వెళ్ళిద్ది, ఆరాధన చేస్తుంది, కానీ తన మనసులో మాత్రం ఏమీ లేదు, దేవుడంటే నమ్మకం లేదు. జాగ్రత్త. నేను అన్నాను, అమ్మ, అన్ని కష్టాల నుండి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు, దేవుడు మన చెయ్యి విడవడు, నువ్వేం బాధపడొద్దు అని చెప్పాను. చూడండి ఎలా ఉండారో లోకంలో మనుషులు. ఆయన వలన నాకు రక్షణ కలుగును. రక్షణ మొట్టమొదటి మన జీవితాల్లో ప్రభువు మనకేమిచ్చాడు? రక్షణ. చూడండి, లోకంలో ఎంతోమందికి రక్షణ లేదు తెలుసా? బైబిల్ ఉంటుంది, ప్రార్థనకు వెళ్తారు, గుళ్ళకి వెళ్తారు, నాగపట్నం వెళ్తారు, అటు ఇటు వెళ్తూ ఉంటారు, కానీ వారి జీవితాల్లో ఏముండదు? రక్షణ ఉండదు. అసలు రక్షణ అంటే ఏందనే వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? అమ్మ, నువ్వు రక్షింపబడ్డామంటే అంటారు, అది ఎలా ఉంటుంది రక్షణ అనేవాళ్ళు ఉంటారు. తెలియదు అసలు. మన దేశంలోనే యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు కొంతమందికి. ఒకసారి సువార్త ప్రకటించడానికి వెళ్ళి యేసు ప్రభు గురించి చెబుతుంటే అంటున్నారంట, అయ్యా యేసు అంటే ఏందని అడుగుతున్నారంట. యేసు అంటే ఏంది? ఒక వస్తువు అనుకుంటున్నారు. యేసు అంటే ఏంటి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కాబట్టి మన జీవితాల్లో ప్రభువు మనకేమిచ్చాడు? రక్షణ. డబ్బులుగా ఊరకన. ఎలా ఇచ్చాడు ఈ రక్షణ? ఊరకనే ఇచ్చాడు. డబ్బులు మనం ఏం పెట్టి కొనుక్కోవాలి ఈ రక్షణ? కనీసం ఈ లోకంలో 1/2 లీటర్ నీళ్ళు, మంచినీళ్ళు తాగాలంటే వాడికి 2 రూపాయలు ఇవ్వాలి తెలుసా మీకు? బాగా మంచినీళ్ళు అవుతుంది. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి, కూల్ డ్రింక్ షాప్ దగ్గరికి వెళ్తే, అయ్యా నాకు మంచినీళ్ళు అవుతుంది ఏంటంటే నీరు, మనకు నీళ్ళు ఇవ్వరు వాళ్ళు. 2 రూపాయలు ఇచ్చి నీళ్ళు ఇవ్వంటే 1/2 లీటర్ నీళ్ళు ఇస్తారు. కాస్త డబ్బు ఉండవాడు అతడు 20 రూపాయలు పెట్టి ఒక బాటిల్ కొనుక్కుంటాడు.
రూపాయలు పెట్టి ఒక 1/2 లీటర్ బాటిల్ కొనుక్కుంటాడు. ఈ లోకంలో మనం ఏది కొనాలన్నా డబ్బులు కావాలి, కానీ నీవు రక్షింపబడడానికి ఒక నయా పైసా ఖర్చు లేదు. ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు? రక్షణ పొందకపోతే ఎవరైనా సరే ఈ భూమి మీద వాడు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతాడు. గుర్తుపెట్టుకోండి, ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే రక్షణ. ఏంటది? రక్షణ. ఇప్పుడు చదవండి, మీకు ఒక వచ్చిన గుర్తు చేస్తాను. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం తీయండి, అందరూ తీయండి, బైబిల్ చూడండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 29వ వచనం చదవండి. 29వ వచనం. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడో. చాలిక చూడండి, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటున్నాడు. ఆనాడు ఇశ్రాయేలుకే కాదు, ఆ పేరు మనం పెట్టుకుందాం. ఇశ్రాయేలు దగ్గర నీ పేరు పెట్టుకో, ఒకవేళ నా పేరు పెట్టుకుందాం, నీ పేరు పెట్టుకో. ఏమనాలి? ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఎవడున్నాడు? నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడో. చూడండి, ఎంత గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడు. ఆలోచన చేయండి. దేవుడు ఒకప్పుడు మనకి ఈ భాగ్యం లేదు. ఒకప్పుడు ఈ రక్షణ అంటే మనకు తెలియదు. ఒకప్పుడు పాపంలో శాపంలో నశించిపోయినటువంటి వారు. అటువంటి మనలను భాగ్యవంతులుగా చేశాడు. నీ భాగ్యం ఎంత గొప్పది. ఎన్నడూ మన జీవితాల్లో తక్కువగా మనం అంచనా వేసుకోకూడదు. నాదేముందలయ్యా, మాదేముంది అనుకోకూడదు. నా దేవుడు గొప్ప దేవుడు, రక్షించాడు. నా దేవుడు నన్ను, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడో. ఆలోచన చేయండి. ఉదయకాలంలో రక్షణ పొందినటువంటి వారు భాగ్యవంతులు. రక్షింపబడిన వారు నిన్ను పోలిన వాడు ఎవడంటున్నాడు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడో. ఎంత గొప్ప ధన్యత మనకి ఇచ్చాడో ఆలోచన చేయండి. ఈ రక్షణ అనేది ప్రభు మనకు ఉచితంగా ఇచ్చాడు. ఇప్పుడు 2వ వచనం చదువుకుందాం, చదవండి. ఎత్తైన నా కోట ఆయనే. చూడండి, ఎత్తైన నా కోట ఆయనే అంటున్నాడు. కోటలు ఎప్పుడు కూడా ఎత్తుగానే ఉంటాయి. కోటలు ఎత్తుగా ఉంటాయా, తక్కువగా ఉంటాయా? కోట అంటే చాలా ఎత్తుగా ఉంటుంది. ఆ కోటలో ప్రజలు ఉంటారు. ఆ కోటలో ఉన్నవాడికి ఏ భయం ఉండదు. ఏ శత్రువు వస్తాడా, ఎవడు వస్తాడా, ఏం చేస్తాడో భయం ఉండదు. కారణం ఏంటంటే ఎత్తైన నా కోట. దేవుడు మనకి ఏమై ఉన్నాడు? ఆయన మనకు ఎత్తైన నా కోట. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ఇది 2వ అనుభవం. మొట్టమొదటి రక్షణ, 2వది ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడను. నిజంగా నా జీవితంలో ఆయన ఎత్తైన కోటగా ఉన్నంత చేతనే ఆ రోజు స్కూటీ మీద నిద్రపోతే దేవుడు నన్ను ఏం చేశాడు? ఆ కోటలో నన్ను సురక్షితంగా కాపాడాడు. దేవుడు కాపాడాడు. లేకపోతే ఈ రోజుకి 23 రోజులు అయ్యేది సమాధి అయిపోయి. తెలుసా, మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆలోచన చేయండి. మనం అనుకుంటాం, ఎవరు నన్ను కాపాడేది, ఎవరు నాకు తోడుగా ఉంటారు, ఎవరు లేరే అని ఒక్కోసారి మన జీవితాల్లో కృంగిపోతూ ఉంటాం. కృంగిపోనవసరం లేదు. ఎత్తైన నా కోట ఆయనే. దేవుని బిడ్డలకు దేవుడు ఏమై ఉన్నాడు? ఎత్తైన కోటగా ఉన్నాడు. ఎటువంటి ప్రమాదమైనా, ఎటువంటి యాక్సిడెంట్ అయినా దేవుడు తన బిడ్డలను క్షేమముగా కాపాడుతాడు. ఒకసారి ఒక బస్సులో ఒక దైవజనుడు ముందు కూర్చున్నాడు. బస్సు చాలా వేగంతో పోతూ ఉన్నది. మరి ఎందుకనో కొంచెం స్టీరింగ్ తప్పెళ్ళి ఒక చెట్టుకు తనామని గుద్దుకుంది. ముందు సీట్లోనే కూర్చుని ఉన్నాడు. డ్రైవర్ ఆ పక్క, ఈ దైవజనుడు ఈ పక్క. గుద్దుకుంటే అందులో ఒక్కడు కూడా ప్రాణం పోలే. అందరూ బాగానే ఉన్నారు. కారణం ఏంటంటే దైవజనుడు ముందున్నాడు, దేవుని సేవకుడు. ఇప్పుడు అర్థమైందా మీకు?
ఒక దైవజనుని బట్టి ఆ బస్సులో వాళ్ళందరిని కూడా దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. అవును, మనం ఆరాధించే దేవుడు మన ప్రయాణాల్లో తోడుగా ఉంటాడు. మన ప్రమాదాల్లో, ఆపత్కాలంలో ఆయన మనకు తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా రక్షణకర్త, నేను అంతగా కదిలింపబడను. ఇక్కడ 3వ వచనం చదవండి. ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడుదురు. ఇక్కడ కొంచెం మనం ఆలోచించాలి. కొంతమంది పైన పడుతూ ఉంటారు మన మీద, తెలుసా మీకు? మనం ఏం అనకపోయినా, మనం మంచిగా ఉండగాని మన జీవితాల్లో ఒక్కోసారి మన అనుకున్న వాళ్ళే మన మీద పడుతూ ఉంటారు. మన అనుకున్న వాళ్ళే మన మీదకి వస్తారు. మన అనుకున్న వాళ్ళు మనకు తగాదాకు వస్తూ ఉంటారు. మన పక్షంగా ఉండవలసిన వారే మన మీద పడతారు. చదువు. ఒరుగుచున్న గోడను, పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయ చూసుదురు. చూడండి, కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయి అంటే, ఎవరిని ఎలా పడదోద్దామా, ఎవరిని ఎలా అబద్ధాలు చెప్పి వాళ్ళకి విలువ లేకుండా చేద్దామని చూస్తారు. కానీ దేవుడు ఆశ్చర్యకరుడు. ఎవరైతే మన మీద పగబట్టి మన గురించి చెడుగా మాట్లాడతారో దేవుడే మన పక్షంగా ఉండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. తెలుసా మీకు? హెచ్చిస్తాడు, మనల్ని కనపరుస్తాడు దేవుడు. ఇదే సాక్షి నేను మంగళగిరిలో చెప్పా. నేను ఎప్పుడు ఆ మందిరంలో అడుగు పెట్టలే. వాళ్ళు ఏం చేశారు తెలుసా? అక్కడున్న సేవకుడు గబగబా భార్యని పిలిచాడు, శాలువా కప్పి సత్కారం చేసి చప్పట్లు కొడుతున్నారు. నాకు నేను ఎవరినో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో నాకు తెలియదు. ఈ ఘనత ఎక్కడి నుండి వచ్చింది? ప్రభువుని బట్టి వచ్చింది. అయ్యా, దేవుడు గొప్ప కార్యం చేశాడు నీ పట్ల. ఆయన అన్నాడు, మీలో ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉంటే చెప్పండి, దేవుడు మీకు చేసిన మేలు అన్నాడు. ఒక వారం నేను ఇక్కడికి రాలా. 2వ తారీఖు, మార్చి 2వ తారీఖు, 1వ తారీఖు ఈ సంగతి జరిగింది. 2వ తారీఖు నేను మంగళగిరి వెళ్ళాను. ఎప్పుడైతే సాక్ష్యం చెప్పానో మరి సత్కారం చేసి శాలువా కప్పి మరి వాళ్ళు చప్పట్లు కొట్టి ఆ దైవజనుడు నా కోసం ప్రార్థన చేశాడు. దేవుని మహిమ కొరకు ఈ మాటలు చెబుతున్నాం. ఒకవైపు నన్ను పడద్రోయాలని, మమ్మల్ని పడద్రోయాలని ప్రయత్నం చేస్తున్నాడు శత్రువు. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నేనున్నాను మీ పక్షంగా, ఎందుకు మీరు భయపడతారు? భయపడకూడదు. మనం ఏ స్థితిలో కూడా భయపడకూడదు. దేవుడే మనకు ఆశ్రయము. ఎవరు మనకు ఆశ్రయం? దేవుడే. ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే. తర్వాత 4వ వచనం. అతని ఔన్నత్యము నుండి అతన్ని పడద్రోయుడికే వారు ఆలోచించారు. చూడండి, ఆగుదాం ఇక్కడ. ఒకని ఔన్నత్యము నుండి. ఔన్నత్యం అంటే ఏంటో తెలుసా? ఏంటి ఔన్నత్యం అంటే? చెప్పు, నువ్వు చెప్పు. ఏంటి ఔన్నత్యం అంటే? చెప్పు, గట్టిగా చెప్పు, నిలబడద్దు. ఔన్నత్యం అంటే గౌరవం, గొప్పతనం, మంచితనం, గౌరవప్రదమైనటువంటి మాట అది. అయితే ఈ ఔన్నత్యం నుండి ఏమంటున్నాడు? ఈ ఔన్నత్యము నుండి నన్నెవడు ఔన్నత్యం నుండి అతను పడద్రోయుడికే వారు ఆలోచించుదురు. అబద్ధం ఆడుట వారికి సంతోషకరం. తెలుసా? అబద్ధాలు ఆడతారు, ప్రార్థనలు చేస్తారు, అన్నీ ఉంటాయి. మళ్ళీ అబద్ధాలే. ఎందుకు ఈ అబద్ధాలు బతికెందుకు? ఎన్ని అబద్ధాలు! నన్ను గురించి, నా కొడుకు గురించి ఎన్ని అబద్ధాలు చెప్పారు నాకు తెలిసిన సంగతి. వాడు ఎంతగా అబద్ధం చెప్పినా కానీ దేవుడు మమ్మల్ని హెచ్చిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. పడద్రోయాలని చూస్తారు, అయితే దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడై ఉన్నాడు. అబద్ధమాడుట వారికి సంతోషము. అబద్ధమాడుట వారికి సంతోషము. కొంతమంది నోరు తెరిచి అబద్ధం. ఎందుకు ఈ అబద్ధాలు బతుకు? ఎంతకాలం అబద్ధాలతో బ్రతుకుతారు? ఎక్కడైనా జీవితాలు మార్చుకోండి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడండి. అబద్ధం ఆడేవాడు అగ్ని గంధకంతో మండుగొండంలో పాలు పొందుతూనే ఉంది. ప్రకటన 21:8 ఉంది ఈ మాట. దయచేసి ఎవరు అబద్ధం ఆడవద్దు.
ప్రాణం మీదకి వచ్చినా కానీ అబద్ధం ఆడకూడదు. తెలుసా మీకు? 10 మంది అంటారు ప్రాణం మీదకి వచ్చి అబద్ధం ఆడొచ్చులే అంటారు. ఆడాలని ఎక్కడుంది బైబిల్లో? బైబిల్ ఎక్కడ లేదు. అవసరాన్ని బట్టి అబద్ధం ఆడమని, డబ్బుల కోసం అబద్ధం ఆడమని ఉండాలిలే. రకరకాల మనుషులు ఉన్నారు. అబద్ధాలు డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు లోకంలో. డబ్బులు పోగు చేసుకుంటారు. ఎంత పోగు చేసుకున్నా దరిద్రమే వాళ్ళ బ్రతుకు. జాగ్రత్త. దేవుని బిడ్డలు ఈ లోకంలో నీతి నిజాయితీగా ఈ లోకంలో బ్రతకాలి. వారు తమ నోటితో శుభవచనం పలుకుదురు, అంతరంగంలో దూషించుదురు. పైకేమో శుభవచనాలు, పైకేమో వందనాలు అంటారు, లోపల ఏముంటుంది చెప్పండి? బైబిల్లో ఇక్కడే ఉంది. పైకేమో శుభవచనాలు, అంతరంగంలో ఏముంటుంది? దూషించుదురు. అవును, ఈ లోకంలో దేవుని బిడ్డల్ని దెయ్య బిడ్డలు ఏం చేస్తారు? దూషిస్తారు. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలు దెయ్య బిడ్డలు ఏం చేస్తారు? అంటే లోకస్తులు, దేవుని ఎరగనటువంటి వారు అన్యాయంగా అక్రంగా దూషిస్తారు. చూడండి, బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ఈ మాట. ఇది నా సొంతంగా చెప్పే మాట కాదు, బైబిల్లో మాటే నీకు చెప్తూ ఉన్నాను. చదవండి ఇప్పుడు. ఎన్నో వచనం? 5వ వచనం. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము. ఇక్కడ ఉండాలి, మౌనంగా ఉండాలి. ఎవరైనా మనం తిట్టినా కొట్టినా మనం ఎట్లా ఉండాలి? మౌనంగా ఉండాలి. మనకు ఎక్కడ లేని కోపం వస్తుంది, దేవుని పెట్టడమే ఎక్కడ లేని రోషం వస్తుంది. కంట్రోల్లో ఉండాలి మన జీవితాల్లో. తెలుసా మీకు? మనం ఎంత కంట్రోల్లో ఉంటే దేవుడు అంతగా మనల్ని జీవిస్తాడు. గుర్తుపెట్టుకోండి. తొందరపడకూడదు. తొందరపడ్డామా మన పని అయిపోయినట్టే. మన సాక్ష్యం పోద్ది ముందు. మన సాక్ష్యం దెబ్బతింటుంది, మనకి విలువ ఉండదు. ఇన్ని సంవత్సరాల నుండి 50 సంవత్సరాల నుండి చేసిన ప్రార్థనతో వ్యర్థమైపోద్ది ఒక దెబ్బ కొడితే. జాగ్రత్త. ఇక్కడ ఏమంటున్నాడు? నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఎవరు ఏమనుకున్నా కానీ మనం మౌనంగా ఉండాల్సిందే. తర్వాత ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నది. నిరీక్షణ ఎవరి వలన? దేవుని వలన మనకు నిరీక్షణ. ఒకప్పుడు నిరీక్షణ లేనటువంటి వారు మన జీవితాల్లో, అయ్యో నేను చనిపోతే నరకానికి పోతామని భయపడ్డాం. ఇప్పుడు మనకు ఆ భయం లేదు. ఎప్పుడు చనిపోయినా పరలోకానికే వెళ్ళేటటువంటి ఒక నిరీక్షణ దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో కలిగి ఉన్నాము. 6వ వచనం. ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణకు ఆధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. మనం కదిలింపబడకూడదు. దేవుని బిడ్డలు స్థిరంగా ఉండాలి ప్రభువులో. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మందిరానికి మానుకోకూడదు. తెలుసా మీకు? ఇక్కడ అంటున్నాడు ఆయనే నాకు రక్షణకు ఆధారం అంటున్నాడు. నా రక్షణకు ఆధారం ఆయనే, నా ఆశ్రయ దుర్గం ఆయనే, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. సరే, ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడో చూడండి. ఒకవేళ మనం ఈ లోకంలో పేదోళ్ళం కావచ్చు, ఒకవేళ మనం ఏదో పని చిన్న ఉద్యోగం చేసుకుంటే బ్రతకొచ్చు, కూలి పని చేసుకుంటే బ్రతకొచ్చు, అయినా కానీ మనం జీవము గల దేవుని పిల్లలం. మనం జీవము గల దేవుని పిల్లలం మనం. తర్వాత వచ్చిన 7వ వచనం. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ఆరాధన చేసేటప్పుడు ఈ మాటలన్నీ ఎత్తిపెట్టుకోవాలి. అయ్యా, నువ్వు నాకు రక్షణ ఇచ్చావు, నువ్వు నా ఎత్తైన కోటవై ఉన్నావు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా, అయ్యా నా ఆశ్రయ దుర్గం ప్రభువా అని ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఆ వచనాలను ఎత్తిపెట్టుకుని ఆరాధన చేయాలి. అంతేగాని పాడిందే పాడరా పాచిపడి దాసులు అన్నట్టుగా చేయొద్దు. కొంతమంది ఆరాధన ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలి. కూరలు కూడా ఎట్లా ఉండాలి? అన్నం వండుకుని కూర వండుకునేది కూడా ఫ్రెష్గా ఉండాలి. పోయిన వారం వండుకున్న కూర ఈ వారం తినం, పోయిన ఆదివారం వండుకున్న కూర ఈ వారం తింటావా? తినం మనం. ఆరాధన కూడా ఎట్లా ఉండాలి? ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలి. అంటే అర్థమైందా? ఇప్పుడు ఏ వాక్యం అయితే మనం చెప్పబడుతుందో ఆరాధనలో అదే వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభువుని ఆరాధించాలి. ప్రభువు మన కొరకు ఈ మాటలు జీవించును గాక. ఆమేన్.